తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 11 ఎకరాల భూమి అంటే 100 కోట్లకి, ఇది కోకాపేట సెజ్జు, అది రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ దాని పక్కనే ఇది నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు మొన్ననే అక్కడ భూమి పూజ కూడా చేసిండ్రు. అక్కడ ఇదివరకు ఆల్రెడీ భూమి పూజ చేసిండ్రు. ఈ 1100 కోట్లకు విలువైనటువంటి 11 ఎకరాల భూమిని, ఎందుకంటే 100 ఎకరం 100 కోట్ల రూపాయలు వాళ్ళే అమ్మిండ్రు. ఈ భూమి కంప్లీట్ ఈరోజు 5,71,00,000 అప్పు చేసిండ్రు. ఇటువంటి వాళ్లకు ఆల్రెడీ భూమి మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆల్రెడీ బంజారాయిస్ల విశాలమైన స్థలం ఇచ్చిన వాళ్ళ భవనం కట్టుకుంటూ బ్రహ్మాండంగా ఉండ్రు. వాళ్ళ టీ న్యూస్ కూడా నడిపించుకుంటూ ఉండ్రు. ఈరోజు ఒక ఛానల్ కూడా నడిపించుకుంటూ ఉండ్రు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఎకరాల భూమిని మీరు వెంటనే స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా. ఇక్కడ పేదోళ్ళకు ఇండ్లు కట్టించడో లేకుండా స్టడీ సర్కిల్ కట్టించడో చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా మీరు అక్రమంగా మన ఇదివరకు ఆల్రెడీ మీరు మాట్లాడినాము, మేము మాట్లాడినాము, వాటిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ గుట్టలు రాళ్ళు చెట్లు ఇరగొడుతున్న దానిపైన పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 11 ఎకరాల భూమి అంటే 100 కోట్లకి, ఇది కోకాపేట సెజ్జు, అది రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ దాని పక్కనే ఇది నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు మొన్ననే అక్కడ భూమి పూజ కూడా చేసిండ్రు. అక్కడ ఇదివరకు ఆల్రెడీ భూమి పూజ చేసిండ్రు. ఈ 1100 కోట్లకు విలువైనటువంటి 11 ఎకరాల భూమిని, ఎందుకంటే 100 ఎకరం 100 కోట్ల రూపాయలు వాళ్ళే అమ్మిండ్రు. ఈ భూమి కంప్లీట్ ఈరోజు 5,71,00,000 అప్పు చేసిండ్రు. ఇటువంటి వాళ్లకు ఆల్రెడీ భూమి మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆల్రెడీ బంజారాయిస్ల విశాలమైన స్థలం ఇచ్చిన వాళ్ళ భవనం కట్టుకుంటూ బ్రహ్మాండంగా ఉండ్రు. వాళ్ళ టీ న్యూస్ కూడా నడిపించుకుంటూ ఉండ్రు. ఈరోజు ఒక ఛానల్ కూడా నడిపించుకుంటూ ఉండ్రు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఎకరాల భూమిని మీరు వెంటనే స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా. ఇక్కడ పేదోళ్ళకు ఇండ్లు కట్టించడో లేకుండా స్టడీ సర్కిల్ కట్టించడో చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ మై హోమ్స్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా మీరు అక్రమంగా మన ఇదివరకు ఆల్రెడీ మీరు మాట్లాడినాము, మేము మాట్లాడినాము, వాటిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ గుట్టలు రాళ్ళు చెట్లు ఇరగొడుతున్న దానిపైన పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.